శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో 100% రైట్ ప్రెడిక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము. ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు, అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు. ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము. అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది. అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను. కుదిరినట్లయితే వారానికి ఒకసారి నేను ఫ్రీ హోరోస్కోప్ అనలైజ్ కూడా మేము పెడుతుంటాము. అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. జాతకాన్ని ఎలా చూడాలి, మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంటది. మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది. అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తపన ఉంటుంటది. కానీ తెలుసుకోవడం ఎలా, దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము. ఇది పుస్తకం ఉండబోతుంది. ఈ విధంగా 40 పేజెస్ మినిమం ఉండబోతున్నాయి. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది. ఈ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఆ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఈ రోజు 1 డే అస్సలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు. అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రిడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము. ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 10 years ప్రెడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం. కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ళ జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము వృషభ లగ్నం వారికి ప్రొఫెషనల్ కావచ్చు, జాబ్ చేసి ఇంట్లో కూర్చుని జాబ్ చేసేవారు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు. ఈ 3 వ్యక్తులు అంటే మామూలుగా ఒక వ్యక్తి 3 రకాలుగా పని చేయగలుగుతాడు. బిజినెస్ చేయగలుగుతాడు, సొంతంగా ఏదైనా ప్రొఫెషన్ లోపల నడుచుకోగలుగుతాడు. మూడోది ఏంటంటే వేరే చోటు కూర్చొని జాబ్ చేయగలుగుతారు, లేకపోతే ఇంట్లో నుంచి జాబ్ చేయగలుగుతారు. ఇప్పుడు సమ్ టైమ్స్ ఏమవుతుందో తెలుసా, వేరే చోటు జాబ్ చేసేటప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ పూర్తిగా వాళ్ళ కంపెనీ అలాగే ఉంటుంది. కానీ మనకు సంబంధించి ఒక వస్తువు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్న కూడా ఉపయోగం అవుతుంది. ఏంటి, ఇప్పుడు చాలా మంది ఒక సింగిల్ క్యాబిన్ ఉంటుంది, ఆ క్యాబిన్ పూర్తి వాళ్ళది ఉంటుంది. కానీ మన పర్స్ నుంచి మన దగ్గర నుంచి ఒక వస్తువు అక్కడ పెట్టుకున్నా కూడా దాని ప్రభావం మన మీద పడుతూనే ఉంటుంటుంది. సో ఆ క్యాబిన్ కూడా మన కంట్రోల్ కూడా రావచ్చు. సో ఇప్పుడు నేను ముందుగా చెప్తాను, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వృషభ లగ్నం, ఇది లగ్నానుసారంగానే ఉండబోతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడ ఏ వ్యాపారమైనా చేయండి, ఫస్ట్ కలర్ చాయిస్ చేసేటప్పుడు అంటే మీ వాల్ ఏదైతే ఉందో, మీ గోడ రంగు ఏదైతే ఉందో ఆ గోడ రంగు విశేషంగా మీకు లైట్ పింక్ లో ఉండాలి. ఏంటి, లైట్ పింక్ లో ఉండాలి. లేకపోయినట్లయితే ఆరెంజ్, లైట్ ఆరెంజ్ లో ఉండాలి. లేకపోయినట్లయితే లైట్ ఎల్లోలో పెట్టుకోండి. లైట్ ఆరెంజ్, లైట్ ఎల్లోలో పెట్టుకోండి. ఈ 2 లైట్ లోపలనే పెట్టుకోండి. ఎక్కువ డార్క్ ఉపయోగించకండి. ఏంటి, ఎక్కువ డార్క్ అస్సలు మీరు ఉపయోగించకండి. కేవలం లైట్ కలర్, అక్కడ షాడో రాకుండా రంగులను ఉపయోగించండి. లైట్ ఎల్లో, లైట్ ఆరెంజ్, లైట్ పింక్, ఈ రంగులు మీరు బిజినెస్ చేసే చోటు ఉపయోగించండి. అలాగే ఒక చిన్న వస్తువు కూడా పెట్టుకోండి, ఒక ఫోటో. చాలా మంది అంటుంటారు బిజినెస్ లోపల మేము ఏ ఫోటో పెట్టుకుంటే మాకు హెల్ప్ అవుతుంది. వృషభ లగ్నం వారు బిజినెస్ చోటు విశేషంగా ఫోటో పెట్టుకునేటప్పుడు పంచముఖి ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోండి. ఏంటి, 5 ముఖాల ఆంజనేయ స్వామి ఫోటో పెట్టండి మీ బిజినెస్ చోటు. బిజినెస్ చేసే వారికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇక వృషభ లగ్నం వారు ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రంగు ఎక్కువ ఉపయోగించాలి, వాళ్ళు ఎక్కువగా బ్లాక్ రంగు ఉపయోగించి హెల్ప్ అవుతుంది. బ్లాక్ కావచ్చు, బ్లూ కావచ్చు, మీకు హెల్ప్ అవుతుంది.
బ్లాక్ బ్లూ తప్పకుండా ఉపయోగిస్తే హెల్ప్ అవుతుంది అంటే 100% మీకు హెల్ప్ అవుతుంది. బ్లాక్ బ్లూ దాంతోపాటు నేవీ బ్లూ లోపల ఏవైతే రంగులు ఉన్నాయో అవి కూడా ఉపయోగించడం మీకు హెల్ప్ అవుతుంది. మీ షర్ట్ కావచ్చు, మీరు ఇంట్లో కూర్చొని పని చేస్తే మీ టీ షర్ట్ కావచ్చు, కానీ ప్లేన్ ఉంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ప్లేన్ ఉన్నట్లయితే దాని ప్రభావం మీ మీద ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా మీరు రెడ్ అది ఏదైనా ఆపోజిట్ చేస్తున్నట్లయితే అక్కడ ప్రాబ్లం అవుతాయి. మీరు సరిగ్గా పని చేయలేకపోతుంటారు, డిస్టర్బ్ అవుతుంటుంది పని లోపల, మనసు సరిగ్గా పెట్టలేకపోతుంటారు. సో కలర్ది థెరపీ కలర్ పని చేస్తూ ఉంటుంది. మరి ప్రొఫెషన్ చేసే వాళ్ళకి ఆ ఆఫీస్ కావచ్చు, అక్కడ ఏ ఫోటో పెట్టుకుంటే బాగుంటుంది. ప్రొఫెషనల్స్ ఎవరైనా కావచ్చు, అక్కడ మీరు విషయంగా ఏదైనా పని చేసేటప్పుడు ఫోటో పెట్టుకునేటప్పుడు కాళిక అమ్మవారిది ఫోటో పెట్టుకోండి, మహాకాళి అమ్మవారిది ఫోటో పెట్టుకోండి. ఏమంటే కాళీ అమ్మవారి ఫోటో పెట్టుకుంటే ఏమైనా అవుతుంది? అస్సలు ఏమవ్వదు. కాళీ అమ్మవారు ఉంది, అమ్మవారు. సో ఆవిడకి ఎలాంటి ఇది లేదు, ఫోటో పెట్టుకోవచ్చు. కాళీ అమ్మవారిది ఫోటో పెట్టుకోండి, చిన్నది పెట్టుకోండి. మీకు అది చూస్తే మీకు కొద్దిగా ఇది అనిపించేలా పెట్టుకోండి. ఇక్కడ ఎవరైతే వేరే చోటు జాబ్ చేస్తారో, ఇక్కడ ఎవరైతే వేరే చోటు వెళ్ళి పని చేస్తారో, ఇంట్లో కూర్చొని ఒక చిన్న టేబుల్ పెట్టుకొని దాని పని చేస్తున్నారో వాళ్ళే వస్తు దగ్గర పెట్టుకుంటే మరి పని బాగుతుంది. అంటే వాళ్ళు కేవలం ఒక చిన్న బొమ్మ పెట్టుకోండి. దేని బొమ్మ? ఒక స్మైల్ బొమ్మ ఉంటుంది, తెలుసు మీకు కనుక గమనించినట్లయితే స్మైలీ బొమ్మ ఉంటుంది. ఆ స్మైలీ బొమ్మ దగ్గర పెట్టుకోండి, పని చేసేటప్పుడు దగ్గర పెట్టుకోండి. ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఒక విషయం తెలుసుకోండి. కొన్ని దానికి కారణాలు చెప్పిన అర్థం కాలేని స్థితిలో ఉంటాయి, కానీ కేవలం చేస్తే పనులు అవుతాయి, చేస్తే కొన్ని దానిలో పనులు అవుతాయి. కానీ మీరు పని చేయడానికి ప్రయత్నించండి. కారణాల తర్వాత మనం చూద్దాము. నేను 3 చెప్పాను, ప్రొఫెషనల్స్కి, జాబ్ చేసే వారికి, అలాగే బిజినెస్ మెన్స్ వారికి. ఇది వృషభ లగ్నం వారికి అయితే ఉండబోతుంది. మీకు అనిపించవచ్చు నేను దేని ఆధారంగా చెప్పానంటే, మీ లగ్న ఆధారంగా మీ సప్తమ రాశి మీకు వృశ్చిక రాశి వచ్చుద్ది, మీ 10th రాశి మీకు కుంభ రాశి వచ్చుద్ది. ఈ దోని ఆధారంగానే, 2 ఆధారంగానే మీకు నేను చెప్పడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రిజల్ట్ తప్పకుండా వచ్చుద్ది. పేషెన్స్తో ఉండండి, తప్పకుండా మంచి జరుగుద్ది. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.